అప్పట్ల మట్టి అటికెల కూరలు వండేది, కుండల్లో బువ్వ వండుకునేది, కుండల నీళ్ళే తాగేది. ఎదురు బుట్టలు గంపలు అటెనక రాతెండి గిన్నెలు బోళ్ళు వచ్చినాయి. కొన్నొద్దులకు స్టీల్ సామాను. బయటికి పోతే తాటాకు బుట్టలు తీసుకుపోయేది, వైట్ తో నల్లిన సంచులలో తెచ్చుకునేది. అప్పుడు సుతా అది ఉన్నది, కానీ బయటి వరకే, మన ఇంట్లోకి రాలేదు, ఒంటరలకు జొర్రలేదు. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే పొద్దుగాల నాస్టా, పగటిలి బువ్వ, రాత్రికి డిన్నర్. సగులం ప్లాస్టికే తింటున్నాం, తాగుతున్నాం. చెప్తుంటే కోపం రావచ్చు గాని దినాం జరుగుతున్నది గిదేనటుల్లో. నీళ్ళ బాటిల్ ఏమైతుందంటే ఇట్స్ ఏ ప్లాస్టిక్ బాటిల్, దాంట్లో లోపల కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ ఏమైతుందంటే వాటర్ పోసిన తర్వాత డిజాల్వ్ కావచ్చు. నీళ్ళ బాటల్ అయినా అబ్రెక్ కాగితమైనా లోపటుండే కోటింగ్ తోటి కంటికి కనబడని కణాలు తినే తిండి నీళ్ళలా కలుస్తున్నాయట. పాల ప్యాకెటు, కూరగాయలు, సరుకు సౌదలు, ఉప్పు పప్పులు అన్నిటికీ కవర్లేనాయే. అయితారం మటనో చికెనో తెస్తే అవ్వి సుత అబ్రెక్ కాగితాలనే. ఒంటరులకు మొత్తం గవ్వే. ఆఖరికి సంటి పొరలకు దాపే పాల డబ్బాల కాంచి బొమ్మల దాకా. హీగేముంది, కంటికి కనబడని కరోనా వైరస్ లెక్క పెయిలకు జరుగుతుందట. నెత్తూరు పరీక్షలు చేస్తే రక్త కణాలే కాదు, ప్లాస్టిక్ కణాలు బయటపడుతున్నాయట. బ్రెజిల్ దేశంలా మనిషి బొక్కలుండే మూలుగుల సుత తేలినాయంటే చూడుర్రిగా. ఎనుగర్ర లెక్క గట్టిగుండే బొక్కలు లొట్టపీసు కట్ట లెక్క అవుతున్నాయట. ఫస్ట్ కిడ్నీలో సెటిల్ అవుతాయి, లివర్లో సెటిల్ అవుతాయి. సో ఇట్ కెన్ కాజ్ ఎనీ డిసీజ్. ఇది ఇట్లా జరుగుతుంటే ప్లాస్టిక్స్ ఆర్ నోన్ టు బి కార్సినోజెన్స్. దే ఆర్ నోన్ టు కాజ్ క్యాన్సర్. వంటరలా గవి తగ్గించి స్టీల్ సామాన్ పెంచాలి. ప్లాస్టిక్ ప్లేట్లు, బాటల్లా తినుడు తాగుడు బంద్ చేయాలి. బయటికి పోతే ఎనికెమ్మటి ఓ సంచి తీసుకుపోవాలి. గిట్లయితే మన ఇంట్లోకి అది రాదు, పెయిలకు జొర్రదు. చూసుకోండి మరి.